ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే జగన్. నమస్తే అమ్మ. కార్తీక మాసం, ఈ మాసం రాగానే ప్రతి ఒక్కళ్ళు, ఆడవాళ్ళు ఎస్పెషల్లీ పూజలు పునస్కారాలతో ప్రతి ఇల్లు పాజిటివ్ వైబ్రేషన్గా ఉంటూ ఉంటుంది. అండ్ దాంతోపాటు ప్రతి ఇంట్లోనూ దీపం వెలుగుతూ ఉంటుంది. ఈ రోజులలో ప్రత్యేకించి వనభోజనాలు అనే కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటూ ఉంటాం. కార్తీక మాసానికి ఉన్న విశిష్టత ఏంటి? మరి ప్రత్యేకించి ఈ కార్తీక మాసంలో ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం ఉంటుంది అంటారు? రైట్, గుడ్. ఈ యొక్క మంచి విషయాన్ని ఆధ్యాత్మికంగా ఒక విధంగా చెప్తారు, ఆరోగ్యపరంగా ఒక విధంగా చెప్తారు, ప్రకృతి మాతగా చూస్తే ఎట్లా చెప్పాలి. బట్ కాన్సెప్ట్ అన్నిటి మూలం ఒకటే అవుతుంది. అదే మంచి మంచి వైదిక ఆధ్యాత్మిక గురువులు ఒకలాగా చెప్తారు. ఒక యోగా గురువుగా అమ్మవారిని ఆరాధించే నేను నా గురువులు అందించిన కార్తీక మాస ఆచార జీవన విధానాలు సాధనా విధానాలతో కూడుకున్న విధంగా ఈరోజు చెప్తా. అసలు కార్తీక మాసము అంటేనే ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక మాసం. సృష్టిలో ప్రకృతి పులకరించి మనుషులకు ఆహ్లాదాన్ని కలిగించి ఆనందాన్ని కలిగి దినచర్యనే మార్చేసి ఇళ్లల్లో చెడు ఆహారాలు అనగా మాంసమనో నీచనో తినకుండా ఈ మాసం మొత్తం మనం భగవంతుడికి దగ్గరగా ఉందాము, ఆరోగ్యానికి దగ్గరగా ఉందామనే ఆనవాయితీ ఉన్న భారతదేశం ఇది. అది ఉత్తరాదైనా దక్షిణాదైనా ఈ యొక్క కార్తీక మాసంలో భగవత్ మాసంగా, ప్రకృతి మాసంగా, ఆరోగ్య మాసంగా ఆహారపు అలవాట్లు, దినచర్య, భక్తి పార్వశ్యంతో కూడుకున్న మనుగడ చేస్తూ ఉంటారు. అందరూ పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంటుంది. అందులో ప్రత్యేకంగా స్త్రీలు, వీళ్ళ పని ఏంటి? పొద్దున్నే లెగవడం, తల స్నానాలు చేయడం, జలుబులు దగ్గులు ఆస్తమాలు సైనస్సులు ఉన్న కుటుంబం కోసం, భర్త కోసం, పిల్లల కోసం ఏదో ఒక మంచి సంకల్పం చేయాలన్న సదుద్దేశంతో వాళ్ళు పొద్దున్నే లేచి తల స్నానాలు చేసి నిజంగా వాళ్ళకు డెడికేషన్ చూడొచ్చు మనం. కొంతమంది స్త్రీలకు ఆస్తమాలు ఉంటాయి, పాపం జలుబులు ఉంటాయి, దగ్గులు ఉంటాయి, సైనస్సులు ఉంటాయి, అయినా ఆపరమ్మ. అంటే భక్తి ఎంత గొప్పదో చెబుతున్నా. అటువంటి భక్తి పార్వశ్యంతో కూడుకున్న ఈ కార్తీక మాసంలో శివ ఆరాధన, శివ పూజ విధానాలతో ఎక్కువగా మనం ప్రాధాన్యత కలిగిస్తాం. అంటే ఈ కార్తీకము అనగానే కార్తీక దీపోత్సవం అనేది ఒకటి వస్తుంది. మరలా భగవత్ ఆరాధన, శివారాధన, కార్తీక దీపము అంటే అసలు దీపము అనేది జనరల్గా మనం వెలుగు కోసం పెడతాం. పూర్వంలో ఈ వెలుగునిచ్చే లైట్లు లేవు కాబట్టి ఆ వెలుగునిచ్చేటువంటి దానికోసమే దీపాలు పెట్టేవాడు. కానీ కార్తీక మాసం ఏమవుతుందంటే వెలుతురు తగ్గి చీకటి పెరుగుతుంది. అంటే సాయంత్రం చీకటి పడే సమయం ఎర్లీ అయిపోతూ ఉంటుంది. మొన్నటిదాకా మనకు 6 అట్లుండేది. అలానే ఉదయం మనకి మామూలుగా 5:30, 6 తెల్లవారవుతుంది. ఇప్పుడు కొంచెం లేట్ అవుతుంది. చలిగా మబ్బులు గట్టి మాసమంతా పులకరించేటట్టుగా పచ్చని చెట్లు, ఆ మంచు పడిపోయి అందరికీ అట్లా అనిపిస్తుంది. అందుకని ఏం చేస్తారు అంటే ఆ దీపాన్ని తెల్లవారుజామునే ప్రకృతికి అనువుగా అనుకూలంగా ఉండే విధంగా ఆవు నేతితో నువ్వుల నూనెతోనూ పెట్టి ఆ వచ్చేటువంటి తేజస్సునే కాకుండా దీపం వెలగటం వల్ల వచ్చేటువంటి వాయువులు ఆకాశాన్ని ప్రకృతిని సమతుల్యపరిచే అంత అద్భుతంగా ఉండడం కోసమే ఆధ్యాత్మికతలో ఎన్నో సైన్స్తో కూడుకున్న పరమార్థాలను ఉంచి సైన్స్ అని చెప్పకుండా ఆధ్యాత్మికతగా మనకు చెప్పబడ్డాయి. అందుకే అసలు మామూలు కార్తీక మాసం అనే కాదు, ఎప్పుడూ కూడా ఏ అడవికి పోయినా టార్చ్ లైట్ అయ్యి అంటాం. ఏ ఇంట్లోకి పోయినా దీపం పెట్టడం అనేటువంటిది ఒక శుభ లక్షణం, శుభ సూచికం. అందులో ఈ మాసంలో మనం ఎప్పుడైతే బ్రాహ్మీ ముహూర్తంలో లెగిసి దీపం పెడుతుందో ఆడది, ఆ ఇంటికి దేవతల యొక్క ప్రవేశం జరుగుతుందన్నది ఆధ్యాత్మిక నానుడి. అంటే ఆ దీపం అంటే పక్షులైనా ఏవైనా జీవులైనా దీపం పెట్టగానే అటు చూస్తాం మనం. ఇట్లా కూర్చున్నాం, తక్కువని ఇక్కడున్న కాంతి కంటే ఎక్కువ ఎలాగని ఏందని ఇటు చూస్తాం మనం. అంటే ఏంటి? అన్ని మానసిక స్థితులని దీపం కల్లి ఆకర్షించేటట్టు చేసే ఒక సహృదయమైన స్థితి. అందుకే దేవతలు, శుభకర శక్తులు, సత్వశక్తులు అన్నీ కూడా దీపం పెట్టిన దగ్గరికి చేరతాయి. అది లక్ష్మీప్రదము అని చెప్పింది దీపం. అందుకే పూర్వంలో సాయంత్రం కానీ ఉదయం కానీ మనకి దీపం పెట్టినప్పుడు దీపం పెట్టి పల్లెటూరులో మాట అంటారు, ఇరుగు చల్ల పొరుగు చల్ల ఊరు చల్ల అంటారు. అది మాకు బాగా గుర్తు. మా పల్లెటూరులో మా నానమ్మ గారు దీపం పెట్టగానే మంత్రం అంటారు. ఏం మంత్రం అంటే పొరుగు చల్ల, ఇరుగు చల్ల, ఊరు చల్ల. అంటే ఏంటి? నా పక్కోళ్ళు బాగుండాలి, మా లైన్లో అందరూ బాగుండాలి, మా ఊరు బాగుండాలి,
మనం అంటే అమ్మ చల్లగా ఉండు తల్లి అంటాం. అంటే అర్థం ఏంటంటే బాగుండు, మంచిగా ఉండు, ఆరోగ్యంగా ఉండు, గొప్పగా ఉండు, నువ్వు చైతన్యంగా ఉండని. అంత గొప్ప నానుడు ఉండేది మనకి. అందుకే ప్రతి ఇంట్లో ఏ లైట్ వేసే ముందైనా ఇప్పటికీ మా గ్రామాలకు వస్తే లైట్ కంటే ముందు దీపం పెడతారు. దీపం పెట్టాక లైట్ వేస్తారు. ఇప్పటికి కూడా దేవతార్చనలు చేసే మా గుళ్ళల్లో ఫస్ట్ మేము దీపం పెడితే కానీ గుళ్ళో ఏ లైట్ అయినా వేయం. అది ఒక సాంప్రదాయం, ఒక ఆచారం, ఒక సైన్స్ అనుకోవచ్చు. అందుకే కార్తీక మాసం ప్రతి ఇంట్లో కూడా ముఖ్యంగా స్వచ్ఛమైన ఆవు నెయ్యి, ఆర్థిక పరిస్థితుల్లో లేకపోవచ్చు, నువ్వుల నూనె, ఆ నూనెతో ఎవరైనా చక్కగా దీపం పెడితే ఆ ఇంటిలో జరిగే ఒక వాతావరణ పరిశుద్ధం, కాలుష్య నివారణ ఎంతో అద్భుతంగా ఉంటుంది. అందుకే మనకి అమావాస్య తెల్లారి దీపావళి అని వచ్చి కార్తీక మాసంలో ఆ ఊరు కూడా వచ్చేటువంటి రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేయగలిగే దీపాలు ఊరు పెట్టే కల్చర్ని ఒక స్టోరీతో కూడుకున్న విధంగా మనం సృష్టించుకున్నాం. అందుకనే ప్రతి ఇంట మామూలు రోజుల్లో దీపం పెట్టాలి. కార్తీక మాసంలో మాత్రం ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న ఇంట్లో నేను చాలా ఇష్టంగా చెప్తాది, లెగిసి స్నానం చేసి చక్కగా ఆడపిల్ల గనక ఆ ఇంట్లో దీపం పెట్టిందంటే అష్టైశ్వర్యాలు వస్తాయి అన్నది మహానుభావులు త్రిమూర్తులు లాంటి గరిగిపాటి గారు, చాగంటి గారు, షణ్ముఖ శర్మ గారు ఎన్నో ప్రవచనాల్లో చెప్పారు ఇలాంటివి. అలాంటి ఆడపిల్లలు లెగిసి దీపం పెట్టాలి, బ్రాహ్మీ ముహూర్తంలో పెట్టాలి. ఇంకా అన్నిటికన్నా ముఖ్యం, మనం ఆహార విషయంగా ఏది పడితే తినం ఈ రోజుల్లో. దానికి కొన్ని నియమాలు ఉన్నాయి, చాలా బాగా పాటిస్తాం. అటువంటివి పోయినాయి మెల్లగా ఇవ్వాలి. ఇక సామాజికంగా మన అందరం కలిసి ఒకటి చేస్తుంటాం, ఏంటంటే కార్తీక మాస వనభోజనములు. అంటే మా చిన్నప్పుడు లేదా ఇప్పుడున్న శాస్త్రంలో ప్రకారంగా చెప్పాలంటే ఆ ఊరు అందరూ కలిసి చిన్నవాడు పెద్దవాడు ఊరు అన్నారు అంతే. ఇక వనభోజనములు అన్నారు, కానీ దాంట్లో నియమాలు లేవు, తారతమ్యత హెచ్చు తగ్గులు లేని ఒక గొప్ప కార్యం. ఆ ఊరిలో ఉన్న బ్రాహ్మణుడు, ఆ గ్రామ పురోహితుడు అంటారు, ఆయనతో సహా అందరూ వస్తారు. ఎవరికి తోచిని వాళ్ళు వండుకొని వస్తారు, లేదా కొన్ని ప్రాంతాల్లో అందరు కలిసి ఒకడు వండుకు తింటారు. వనభోజనములు, వనము అంటే ఆ ఊరు బయట ఊరుకు సంబంధించిన తోపులు, చెట్లు, వనములు అంటే ఒక తోటలాగా ఉంటుంది, ఏదో ఒక తోట. ఆ ఉన్న ఊరిలో అనుకూలమైన తోటకెళ్ళి ఊరు కలిసి సహబంతి చేసి మానవులందరం, మన మనసులందరం, మనమందరం ఒకటి అనే సదుద్దేశంతో యూనిక్నెస్ని క్రియేట్ చేసే పద్ధతిలో మనకు ఆ రోజున జరిగిన వనభోజనాలు నాకు బాధ కలిగించే విధమైన విషయం ఇది. నేను కూడా కులంలో పుట్టుంటా, ఎవ్వరమైనా పుడతాం, కులాల గురించి చెప్పేవాడు కూడా కులంలో పుడతాడు. ఈ దేశం అట్లా అయిపోయింది, ఆ పేరు చెప్పుకోవాల్సింది. అటువంటి కుల భోజనములుగా మార్చుకోబడడం బాధాకరమైన విషయం. XYZ ABCD మనం ఒకళ్ళ పేరు చెబుతోళ్ళు చింతిస్తారు కాబట్టి అన్ని వర్ణాలు, అన్ని కులాలు ఏం చేస్తున్నాయంటే వనభోజనాలు అనే పేరుని పాడేసేసి కుల భోజనాలుగా మార్చేశారు. పర్వాలేదు, అది కూడా మంచిదే. రెండో ఆప్షన్ నేను కోరుతా, సర్వజనులను అడుగుతున్నా, ఏ కులమైనా వాళ్ళ భోజనాలు పెట్టేటప్పుడు వాళ్ళ కుల తరపున పెట్టినా ఈ ఊరు వాళ్ళందరూ రావచ్చు అని అందరినీ ఆహ్వానిస్తే ఆ కులానికి గౌరవం పెరుగుతుందా తగ్గుతుందమ్మా? పెరుగుతుంది. ఇవాళ మనం గౌరవం తగ్గే విధంగా వనభోజనాలు పెట్టాం. ఇంకా వనభోజనాలు అంటే ఆధ్యాత్మికత తగ్గి, పూజలు తగ్గి, ఈవెంట్లు, ఎంటర్టైన్మెంట్లు, ఏవో కొన్ని జోకులు, ఏదో ప్రోగ్రాములు, లేకపోతే జోకులు, ఇట్లాంటివన్నీ స్టాండప్ ప్రోగ్రామ్స్, లేదా ఫ్యాషన్ షోలు, తంబోలాలు ఇవి అయిపోయాయి. మరి ఇవాళ ఉన్న మా వయసు వాళ్ళం కూడా అయ్యే చేస్తే నెక్స్ట్ వచ్చే పిల్లలకి ఇంతేనేమో అని తెలుస్తుంది. అది వచ్చేసింది వాళ్ళు ఆల్రెడీ. అంటే వనభోజనాల్లో మన ఊరందరం ఒకటి, అన్ని కులాలు పనుల కోసం వేరేనైనా మానవత్వంతో యూనిక్గా మనందరం కలిసి ఉంటేనే ఒక ఊరు. నా ఇంటికి కావాల్సిన కుండ తయారు చేసేవాడు ఉన్నాడు, బొమ్మ చేసేవాడు ఉన్నాడు, బట్టలు ఉతికేవాడు ఉన్నాడు, ఇవన్నీ సంపాదించుకోవడానికి అనుకూలమైన వస్తువులు అందించే వ్యాపారస్తుడు ఉన్నాడని సఖ్యమైన సర్వవర్ణముల ఐక్యతయే గ్రామ వ్యవస్థ అన్న సాంప్రదాయాన్ని వాళ్ళు మనం పోగొట్టుకున్నాం. అది కార్తీక మాసంలో ఒక గొప్ప కార్యం, అది కూడా ఒకటి. అందుకే దయచేసి ఈ కుల భోజనాలు అని పెట్టకుండా కార్తీక వనభోజనాలని పెట్టండి, సర్వజనులను ఆహ్వానించండి. లేదండి అలా పెడితే రారేమో మా వాళ్ళు, మరి అందరం రావాలా అంట, పెట్టు. నీ కులం పేరును భోజనాలు పెట్టి సర్వజనులకు ఆహ్వానం అని పెట్టు. ఎందుకో లాస్ట్ ఇయరు ఒక వాళ్ళకి నేను అలా చెప్పటం వల్ల మా కూకట్పల్లి హౌస్మూడ్ ప్రాంతంలో వాళ్ళు వాళ్ళ కులం పేరు పెట్టి అందరికీ ఆహ్వానం అని పెట్టి భోజనాలు పెట్టారు. నిజంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను నమస్కరించి, ఒక గురువు మాటకి ఎంత విలువిచ్చిన మీకు, మీరు చేసే సంఘ కార్యక్రమాలకి ఎప్పుడైనా నేను అతిథిగా రావడానికి అర్హుడిని, ఇవాళ అర్హుడిని అవుతాను అని చెప్పాను. అలానే ఇంకొక వర్గం వారు, మాది ఇట్లా జరుగుతుందండి కర్ణాటకలో, మీరు అతిథిగా రావాలన్నారు.
ఏదో వాళ్ళు కులం చెప్పారు, ఏమండి దీంట్లో ఎవరెవరిని పిలుస్తాను, మా కులపోళ్ళు రాలేనండి దయచేసి అని నేను ఆ యొక్క వనభోజనాలకు పోలేను. వాళ్ళు ఫ్లైట్ టికెట్ ఇస్తామన్నారు, డబ్బులు ఇస్తామన్నారు, అయినా నేను పోలే. కారణం ఏంటంటే మనకి ఏది వస్తుందని కాదు, మనం చేసే దానివల్ల అందరికీ ఉపయోగపడుతుందా లేదన్న సదుద్దేశం నేను చూసుకుంటాను. అందుకే దయచేసి గ్రామ పెద్దలనండి, కుల పెద్దలనండి, ప్రాంతీయ పెద్దలనండి, ఒక ప్రాంత భోజనాలుగా కుల భోజనాలుగా కాకుండా ఆ కులపోళ్ళు పెట్టినా లేదా మనుషులుగా మనం పెట్టిన సర్వజనులను కలుపుకుపోయే అతీతంగా, అంటే కొంతమంది పార్టీ పరంగా కూడా పెడుతుంటారు, ప్రాంతపరంగా పెడుతుంటారు, కులం ఇవన్నీ వద్దు. అక్కడన్నా భగవంతుడి దగ్గరన్నా విభజించే గీతలు తీసి అందరినీ కలుపుకుపోయి ఐక్యమైనటువంటి భావంతో గనక మనం ఈ భోజనాలు పెడితే ఆ కార్తీక మాసాన్ని కారణము ఏదైతే ఉందో ఆ సర్వదేవతలు మీపై, మీ వంశాలపై, మీ కులాలపై, మీ ప్రాంతాలపై ఆనంద వర్షాలను కురిపించి సస్యశ్యామలతను కలిగించి సమాజహిత భావాలకు ప్రేరణ కలిగిస్తున్న మనందరినీ ఆ భగవంతుడు రక్షిస్తాడు అనేది నా భావన. కాబట్టి ఈ భోజనాలు పెట్టండి, అందరిని కలుపుకోండి, అందులో ఒక గొప్ప గురువును పిలవండి. ఇప్పుడు మొన్న దేవీ నవరాత్రులకి, వినాయకుడి యొక్క నవరాత్రులకి మాలాంటి వాళ్ళని కొంతమంది గ్రేటెడ్ కమ్యూనిటీ వాళ్ళు పిలుచుకెళ్ళి గురువుగారు ఏదో ఒక సాంప్రదాయం పిల్లల గురించి చెప్పండి, తల్లులు ఎలా ఉండాలో చెప్పండి, తల్లిదండ్రులు పిల్లల మధ్య చెప్పండి. నవరాత్రులు అంటే ఏంటంటే ఆ వినాయకుడి యొక్క తల్లిదండ్రుల ప్రవర్తన గురించి, అంటే 3 లోకాలు తిరిగి రావాలంటే తల్లిదండ్రులు చుట్టూతా తిరిగితేనే 3 లోకాలు అవుతుందన్న స్టోరీలు చెప్తూ ఆ కమ్యూనిటీల్లో పిల్లలకి తల్లులకు మధ్య ఒక ఆధ్యాత్మిక ప్రేరణ కలిగించి వచ్చాం. అందుకే కార్తీక మాసంలో మీరు జరిపించి ఎన్నో రకాల వనభోజన కార్యక్రమాల్లో మమ్మల్నే కాదు మాలాంటి గురువుల్ని, పెద్దల్ని, పురోహితులని పిలుచుకొని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకొని అప్పుడు చేసుకోండి మీ సెలబ్రేషన్లు, ఈవెంట్లు, ఎంటర్టైన్మెంట్లు. అది తప్పు అన్నో, ఇది వదిలేయడం తప్పు అంట. కావున కార్తీక మాస పర్వదినాన్ని, పవిత్రతను, ఆధ్యాత్మికతను తెలుసుకొని మనం ఆచరించి ఆ తరువాత మనం నిర్మించుకున్నటువంటి ప్రేరణాత్మకమైన కార్యక్రమాలు, ఆటలు, పాటలు, గిఫ్ట్లు పెట్టుకోవడం తప్పు కాదన్నది నా అభిప్రాయం. కాబట్టి ప్రతి గ్రామ పెద్ద నిజంగా మీ పెద్దరికం నిలబెట్టాలంటే ఈ సంవత్సరం పెట్టే కార్తీక భోజనాలని సర్వజనులకు మీ కులం తరపున, మీ తరపున పెట్టి ఆ సక్సెస్ని నిజంగా మీ వీడియోని నా ఫోన్కు పంపిస్తారని కోరుతూ సెలవు. జై గురుదేవ్.